అధికారులే దొంగలు, నన్ను నిలువున ముంచిండ్రు. బాయిల్ రైస్ మిల్ యజమాని నోముల పాండురంగం ఫోన్ సంభాషణ ఇది. హలో మేడం గారు, చెప్పండి. అది మీకే వాట్సాప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మెసేజ్ అవుతుంది. ఎందుకు చేస్తావు? అట్లా కాదు, ఎందుకు చేస్తావు? నీకు ఏం పని ఉంది? నన్ను జైలు పట్టించినావు, నువ్వు నిమ్మలంగా ఉన్నావు. ఎట్లా మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు చెప్పు? మిల్లుకు తాళం వేపిస్తావు, తాళం ఎందుకు వేస్తావు చెప్పు? మంచిగా చెప్పిన నీకు. నా మిల్లు తాళం తీయాలి ఫస్ట్ నువ్వు, లేకపోతే నీ మీద లీగల్ నోటీస్ పంపిస్తా. నేను సీరియస్గా చెప్తున్నా. ఎందుకు వేస్తావు తాళం నా మిల్లుకు? షటర్ చేపిస్తా అని చెప్పిన, మీ గోడౌన్ సెక్యూరిటీ కల్పిస్తా అని చెప్పిన, మీ స్టాఫ్ ఉంటే తీసుకపోండి. అవమ్మా, నువ్వు రావాలి కదా, మరి వచ్చి చెప్పాలి కదా. చెప్పినా కదా మొన్న. నేను బెటా అని చెప్పి పిలిచిన, ఇంకా అంతకంటే ఎవరు పిలుస్తారు చెప్పు? నా బిడ్డ అని చెప్పినావు నువ్వు, ఇంకేం బాబాయ్ అన్నావు నువ్వు. సారా ఇప్పుడు మీరు ఎందుకంత ఫైర్ అవుతారో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకు ఫైర్ కాదమ్మా? 20 లక్షలు కట్టినా, నేనేమన్నా రూపాయి పోతుందా చెప్పు? 20 లక్షలు కరెంట్ బిల్ కట్టినా నేను. ఒకటి నీది అది అని మాట్లాడొద్దు. సరే, నేను రేపు వస్తాను. మీరు రేపు రెడీ చేయించు. రేపు డిఎం గారితో మాట్లాడినా, డిఎం గారు మీరు రండి, డిఎస్ఓ ఆయన డిఎస్ఓ మీకు చెప్తున్నాడు. ఆ బియ్యం లారీల సంగతి ఏందో చెప్పురి. అది పైసలు వేసేస్తారట వాళ్ళు. ఎవరేస్తారు? ఎవరేస్తారు? తీసుకున్న వాళ్ళు వేస్తారు. సరే, నువ్వు రేపు వచ్చి మిల్లు తాళం తీయాలి. అవన్నీ వద్దు నాకు. నీకేమంటే నన్ను పిలిపించి అది చేపి ఫస్ట్. చేపిస్తామా? మీరు రావాలన్నా వద్దా? మరి మీరు రోజు ఆల్రెడీ పోయి ఆన్నే కూర్చుంటారట కదా. ఏడా? ఆన్నే మిల్లుల్నే. ఎవరి మిల్లా? మీ మిల్లుల్నే. ఓన్ మిల్లుల్నే మీరెందుకు కూర్చుంటారు? మా మిల్ల నేను కూర్చోకపోతే ఎవరి మిల్ల కూర్చుంటాను? నా మిల్ల నేను కూర్చుంటా. అదే చెప్తుర్రు, మీరు ఎట్లా రోజు మిల్లికే పోతురు కదా. నేను అమ్మ ఇప్పటిదాకా మంచిగా చెప్పిన మీకు, దయచేసి చెప్తున్నా. మీరు ఆడకూతురు మీరు. నేను ఏమంటున్నా, నాకు కడుపు కాలిపోతుంది. మీరు ఏమని అనుకోండి, నాకు పరువు పోతుంది. పరువు పోయింది, జైలుకు పోయినా, అన్నీ అయిపోయినాయి. ఇక నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన అంటే నేను నిన్ను కాదు, డిఎం ఉండని, జేసీ ఉండని నేను లెక్క చేయ. ఆయన మాట్లాడుతుండ కార్ నంబర్ తీసుకున్నామంట, ఇట్లానంట అట్లానంట అంటే నాకేమవసరం? కార్ నంబర్ తీసుకున్నందుకు ఆయన చంపేయాలంటే గంట పట్టదు నాకు, ఒకటే గంట. కార్ నంబర్ నేను ఎందుకు తీసుకుంటే చెప్పు? ఆయన కార్ నంబర్లు నాకేమవసరం? మంచిగా మర్యాదతో మాట్లాడుతున్నా, మర్యాదతో వినండి. ఎవరన్నారు అట్లా అని? అడుగు, డిఎం అడుగు. మరి అనడా లేదా? అడుగుతా. రండి రేపు. నేను రేపు వస్తా. రేపు వచ్చిన తర్వాత నేనైతే వస్తా. నా వరకు నేను వస్తా. నేనేమన్నా 10 సార్లు ఫోన్ చేసిన, చెప్తే వింటలేరు మీరు. 20 లక్షలు కట్టిన కరెంట్ బిల్లు, నా కడుపు కాలిపోతుంది. మీరేమన్నానండి? నన్ను నష్టం చేస్తే మీకేమైనా వస్తానని చెప్పండి. నేను మిమ్మల్ని నష్టం చేస్తా. నిన్ను సస్పెండ్ చేసేందుకు, డిఎం సస్పెండ్ చేసేందుకు 5 నిమిషాలు పడుతుంది నాకు. 5 నిమిషాలు. నేను సీరియస్ గా చెప్తున్నా. 20 లక్షలు కట్టి ఇప్పటికి వేస్ట్ అయిపోతున్నాయి డబ్బులు. నా పరువు పోతుంది. అక్కడ మార్కెట్ లో నా 36 ఏళ్ళ సర్వీస్ నాది. బట్టి చెప్తే వింటలేరు. ఎందుకు తాళం వేసారు చెప్పు? నా మీకు ఏ అథారిటీ ఉంది? ఏ అథారిటీ వేసారు మీరు? మంచిగా చెప్తే వింటలేరు మీరు. నష్టం చేసారు, అయిపోయింది. కేసు వద్దంటే కేసు చేసారు. రేపు మేము వచ్చేస్తాము, మీది తీసేస్తాము, మీరు మీకు అప్పచెప్తాం. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు. నేను కూడా డిఎస్ఓ సార్కు కీస్ నేను అప్పచెప్పేసేస్తా. అమ్మా, నేను ఇంత మంచిగా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. నేను కూడా మంచిగా చెప్తున్నా. 20 లక్షలు కడితే ఎంత బాధ ఉంటుందో చెప్పు ఒకసారి. పరువు పోయింది, జైలు పోయినా, రిమాండ్ అయినా, నా ఆస్తి నష్టం అయిపోయింది, అంత అయిపోయింది. ఇంకేం కావాలి చెప్పు మీకు? ఇంకేమని చేయాలని చేయండి నన్ను. నేనేం చేస్తా? మీరు ప్రతిసారి నేను అన్నందుకు అంటారు, ఎటుకుడికే ఇక వింటున్నారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు నా మీదనే వాడి. లేదమ్మా, నేను చెప్తున్నా నీకు, నీ అన్ని చెప్తున్నా. నాకు నేను ఇబ్బందిగా ఉన్నా వినలేదా? నేను కూడా విన్నా కదా. ఏమిన్నావు? వినలేదా? నా మాట ఏమిన్నావు చెప్పు. నేను కూడా మీ సార్ పోయి నా విషయం కూడా చెప్పిన. అరేంజ్ చేస్తా అనేది నుండి ఎవరు వద్దంటారు? అవసరం లేదు. ఎన్ని తిట్లు తిట్టడానికి ఇంకా మాకు ఇంకా అంతే. మరి ఇప్పుడు ఏమన్నారు మీరు నన్ను? మరి నా మిల్ తీయకపోతే నేను ఏమన్నా బాధపడాలన్నా వద్దా? ఒక్కటి మీరు అంటే నాకేమన్నా పగానా? కాదమ్మా, తాళం వేసి నిమ్మలంగా ఇంటికాడ అనుకుంటే ఖరాబ్ అవుతుంది ఆ పని.
ఇప్పుడు మరి చెప్పింది వినమ్మా, నేను మొన్న పొద్దున మాట్లాడిన నేను చెప్పిన కూడా మీరు వినాలి. నా అంతనే నేను తాళం వేసినా, లేకపోతే అడిషనల్ కలెక్టర్ సార్ ఆర్డర్ ఇచ్చి నేను తాళం వేసినా? ఆర్డర్ కాపీ నాకు ఆర్డర్ కాపీ రేపు వచ్చి పట్టుకొని వచ్చి నేను అన్ని నీకు నీ ఆర్డర్ ప్రకారమే మా సార్ దొరుకుని వస్తా. ఆయన ఏం చెప్తారు, మీరేం చెప్తారు నేను మాట్లాడుతున్నాను. సరేనా? సంతోషం. ఓకే. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఒకటి ఆ బియ్యంలా తీసుకుపోయి సార్, దాన్ని ట్రక్ షీట్ ఇస్తలేదు మేడము. అర్థం కాలేదండి. ఇప్పుడు మన దగ్గర 2 లారీల బియ్యం నింపిర్రు. 2 లారీల బియ్యమా? నింపిర్రు. ఎవరు మన తీసుకుపోయి మన ఎవరు లక్ష్మీనగర్లో సాయి వెంకటేశ్వర దించారు. ఎవరు దించారు? మీ మేడం ఎవరు ఎక్కిరు, బియ్యం ఎవరు ఎక్కిరు, మీరే కదా ఉన్నది. నీ పేర్లు తెలియదా? ఇట్లా ప్రతిసారి ఎటకారంగా మాట్లాడతావు ఎందుకు? సార్ ఏమంటారు? నాకు తెలిసి ఎత్తలేదు, అందుకే నేను అడుగుతున్నా. నీకు తెలియదా ఎవరెత్తిరు అంటే? మరి నేనేం చెప్తా సమాధానం? ఎవరెత్తిరో వాళ్ళని అడుగు. అప్పుడు మరి నాకు ఫోన్ చేయకప్పుడు. సార్ మీకు నాకు తెలియకనే కదా ఎవరెత్తిరని అడుగుతుంది. లేదు సార్, మీకు తెలియకుండా ఎట్లుంటుంది నాకు అది బాధ. అరే నాకు అన్ని తెలుస్తాయా? నాకేమన్నా భూతార్థం ఉందా, లేకపోతే ఏమన్నా నేనేమన్నా సంతకాలు పెట్టి చేసినా ఏమన్నా? నాకు తెలియకనే కదా ఎవరు లిఫ్ట్ చేసిరని అడుగుతుంది. తెలిస్తే నిన్నెందుకు అడుగుతా? అంటే మీ నాలెడ్జ్ లో లేకుండా చేయరు. నా నాలెడ్జ్ లో లేదు కాబట్టి అడుగుతున్నా, ఇక్కడ అని అడుగుతుంది అందుకే. సార్ అది మొత్తం మ్యాటర్ నేను చెప్పేదాకా అర్థం చేసుకోండి సార్ మీరు. హలో సరే, నేను డీటీతో మాట్లాడుకోలేండి. హలో సార్, చెప్పి వినండి సార్. చెప్పండి. ఏం లేదు, 2 లారీల బియ్యం ఎక్కపోయారు మన దగ్గరికి నుంచి. పెద్దకాండ పెట్టి తీసుకుపోయారు. అయితే తీసుకుపోయి 2 లారీలు తీసుకుపోయి 1 లారీకి ట్రక్ షీట్ రాసి ఇచ్చింది మేడం. అది కూడా నాకు జిరాక్స్ కాపీ. 2వ లారీది నాకు ట్రక్ షీట్ ఇస్తలేదు. ఇప్పుడు వచ్చిన నుంచి కూడా చెప్తున్నా. తీరా ఏం బియ్యం తీసుకుపోయారు? దొడ్డు బియ్యమా లేకపోతే ఏం బియ్యం తీసుకుపోయారు? సార్ బాయిల్డ్ బియ్యము బాయిల్డ్ బియ్యం తీసుకుపోయారు మీ దగ్గర నుంచి? అవును. నేను కనుక్కుంటా ఉండండి, నాకైతే ఐడియా లేదు దాని గురించి. నేను కనుక్కోవాలి. 1 నిమిషం మాట్లాడినాక మీరు కనుక్కోండి. అయితే తీరా ఇప్పుడు ఏంటంటే నేను ఆ మిల్లర్కి అడిగిన, దబాయించిన జర మీకు సంబంధం లేదు అని అంటున్నాయి. ఏం సంబంధం లేదు అంటే, నేను 2 లారీల బియ్యం నా మిల్లకేం చెత్తపోయినా, కాంట చిట్టి ఉంది, అంతా ఉంది. మళ్ళీ కాంట చిట్టి మీద డీటీ సంతకం ఉంది నా దగ్గర. బాబు నువ్వు తప్పులు చేయరా నాన్న, నేను మొత్తం వీడికి నష్టమైనా అని చెప్పిన. ఓకే. గట్టిగా అంటే ఏమంటున్నా అంటే 5 లక్షల రూపాయలు తీసుకొని డీటీ గారు డబ్బులు తీసుకొని నాకు 1 లారీ బియ్యం దించింది. నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే బాగుండదు అని నా మీద డాగేస్తున్నాడు. ఎవరు? మిల్లరు. ఏ మిల్ అయితే దిగిందో. ఇప్పుడు మీరు ఆయన మిల్ అయినా ఏ మిల్లుకి దిగింది? ఆయనకు ఏ మిల్లర్తో మాట్లాడారు మీరు? సాయి వెంకటేశ్వర రైస్ మిల్, లక్ష్మీనగర్. సాయి వెంకటేశ్వర లక్ష్మీనగర్కి పోయినాయి 2 లారీల బియ్యం పోయినాయి సార్. 300 చిల్లర క్వింటాల్ ఒకటి, 300 చిల్లర క్వింటాల్ పెద్ద సిటీలు ఉన్నాయి. మాకు కాండ సిటీ మీద డీటీ సంతకం కూడా ఉంది. కానీ మాకు ట్రక్ షీట్ ఇవ్వమని వచ్చిన నుంచి అడుగుతున్నాం. మీకు మొన్న కూడా డిఎం గారిని అడగండి మేడం. ఇప్పుడు మీ దగ్గర అంత ఆ బియ్యం ఉందనుకోండి, మాకు కనీసం 2022-23 ప్యాడీ ఆయనకు షిఫ్టింగ్ చేసి చూపించేసి అవి మేము వెబ్సైట్ పెట్టించుకుంటాం కదా. మీకు ఆ రకం అంత బరువు అన్న తగ్గుతుంది కదా మాకు కూడా అది ఉంటే. ఏ సార్ ఏది ఇప్పుడు మీ దగ్గర నుంచి బియ్యం తీసుకుపోయి ఉంటే ఒకవేళ నేను అడుగుతా, నాకైతే తెలియదు బియ్యం పంపించిన సంగతి అయితే నాకు తెలియదు సార్. నేను మీరు తప్పుగా అర్థం చేసుకోని ఉంటే నేను మాట్లాడతా. నేనేం అంటలేనండి, నాకు నిజంగా కూడా కొంచెం సీరియస్ అవుతారు కాదు. కాకపోతే నేను నాకు తప్పు ఉద్దేశం. మీరు అట్లా కాదు, మీరు నాకు లిఫ్ట్ అయిందన్న విషయం నాకు తెలిస్తే అవునండి లిఫ్ట్ చేసినామండి, ఇక్కడ తీసుకుపోయినాము, ఈ అకౌంట్ లో రాసుకున్నామని మేము చెప్తాం. కానీ అసలు లిఫ్ట్ అయిన సంగతే నాకు తెలియకపోతే ఇంకెవరు ఉన్న డీటీలే కదా అంటే మీరు అట్లా మాట్లాడొద్దు కదా. పలానా డీటీ ఆ రోజు లిఫ్ట్ చేసింది కదా సార్ అంటే అప్పుడు ఓకే రైట్, నాకు కూడా ఒక క్లారిటీ తోటి ఓకే ఈ లిఫ్ట్ చేసారు అనేది నేను కూడా ఒకసారి డిఎస్ఓ గారితో మాట్లాడి అసలు ఏది వాస్తవం అనేది తెలుసుకొని, ఒకవేళ నిజంగా లిఫ్ట్ చేసి ఉంటే ఆ కాంటాక్ట్ చిట్టి ప్రకారంగా మీకు ఎంతైతే ఆ ప్యాడీ ఉంటుందో అంత ప్యాడీ మీ 23-24 మైనస్ చేసేస్తాం. అది కూడా అవును సార్. అయితే మీకు ఇంకోటి ఏంటంటే, మీకు తెలియదు అనే విషయం నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదండి, నాకు నిజంగా తెలియదు. అయితే ప్రామిస్ చెప్తున్నా, నాకైతే మీ నాలెడ్జ్ లో లేకుండా జరిగింది అని అనుకుంటలేదు. తెలియదండి నాకు నిజంగా కూడా, ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. ఒకటి నాకు ఆ 2 లారీల బియ్యం సంగతి ఏందో తేల్చండి. మరి ఇంకో రిక్వెస్ట్ సార్, నేను నాకు ఉన్నది. ఇప్పుడు గేటుకు తాళం వేసారు దాదాపుగా ఒక 3 months నుంచి.
దానికి ఇబ్బంది అవుతుంది. నాకు ఏది కరెంట్ బిల్లు అది పేమెంట్ చేస్తున్న వాచ్మెన్ అది ఇది తక్కువ మీకు చిన్న గేట్ ఓపెన్ అదొకసారి ఆ ఇష్యూ ఏదైనా ఉంటే అది డిఎస్ఓ గారితో మాట్లాడండి. దాని తాళం ఇష్యూ గురించి నాకు తెలియదు, అదొకసారి మీరు డిఎస్ఓ గారితో మాట్లాడండి. అంటే నేను మాట్లాడలేదు సార్, నేను అది మాట్లాడితే ఏమంటున్నానంటే గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ లో ప్యాడీ ఉంది కదా మాది, ఆ ప్యాడీకి మేము సెక్యూరిటీ కల్పిస్తే మేము తాళం తీస్తామండి, మాకేం అవసరం అని చెప్తున్నారు వాళ్ళు. అంతే కదా, అంతే చేయాలన్నా మేము చేయమంటారా మరి? దానికి ఎట్లా షట్టర్లు కానీ ఏదైనా రేకులు కానీ తాళం కానీ ఏమన్నా ఏపీసీ చేపిస్తా అంటే సార్ దానికి షట్టర్లు కాదు, ఆటోమేటిక్ షట్టర్ ఉంటుంది, దానికి మొత్తం సీల్ చేసుకోండి. ఒక పని చేద్దాము, ఈ ఫస్ట్ రైస్ విషయం ఈరోజు మాట్లాడతాం, రేపు నేను సార్ వస్తాము, ఒకసారి వచ్చి చూస్తాము, చూసిన తర్వాత మిగతా ప్రిన్సెస్ తో మాకేం పని లేదు, ఓన్లీ స్టాక్ ఉంది కాబట్టి. సార్ నేను మాట్లాడేది రిక్వెస్ట్ లో మాట్లాడుతున్నారు. నేను 100% మీరు అన్నదానికి నేను కూడా సపోర్ట్ చేస్తానండి, మీరు అన్నదాన్ని నేను కూడా అగ్రి అవుతున్నా. ఎందుకంటే మిగతా ప్రిమిసెస్ గురించి మనకు ఇష్యూ లేదు, మన స్టాక్ అక్కడ ఉంది కాబట్టి సార్ చెప్పినట్టు ఓన్లీ ఆ స్టాక్ గురించి కాబట్టి ఒకసారి చూద్దాం. ఆ షట్టర్స్ ఆటోమేటిక్ షట్టర్స్ క్లోజింగ్ షట్టర్స్ ఉన్నాయంటే కనుక అది చేసేసుకొని అది చేంజ్ చేద్దాం. సార్ నేను ఇవాళ వస్తా అంటే కూడా ఉంటాను, నేను అట్లేం లేదు, మీరు చెక్ చేసి. ఈరోజు కొంచెం కష్టం అండి, రేపు వస్తాం. సార్ నేను ఏమంటున్నా అంటే సార్ ఇది జరిగిపోయింది సార్, జరిగిపోయిన దాని గురించి మాకు మన సంబంధం లేదు, జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడదాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దాం దాని గురించి మాట్లాడదాం. అసలు గవర్నమెంట్ కన్నా రికవరీ అన్నా కావాలి, నాకన్నా రావాలి, రెండు మూడోనికి వస్తే మీకేమొస్తాం మాకేమొస్తుందో ఆలోచించండి. నాకు ఇక్కడికి బాగా డ్యామేజ్ అయినా నేను, సరే కానీ నా టైం బాగాలేదు ఏం చేస్తాను కానీ. కొంచెం జేసీ గారి దగ్గరికి వెళ్తున్నా, నేను అది మాట్లాడి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే సార్, ఓకే తప్పకుండా.